నమస్తే అండి. ఇప్పుడొచ్చేసి మనకి ఈ గ్రామ సర్పంచ్ గారిననేది పిలవటం జరిగింది. ఆయన బిజీ షెడ్యూల్ వదులుకొని కూడా తోట చూత్తానికి వచ్చిండు. రైతు వారీగా ఎలా పండించిండు ఏందనేది వచ్చిండు. చూసినందుకు మీకు థాంక్స్ అండి. ఓకే. వచ్చినందుకి. థాంక్స్ అండి. ఇప్పుడు వచ్చి చూసారు కదండీ మీరు. మీకు గూడా అనుభవం ఉంటది. ఈ పంటలు ఎలా పండించారు ఏంది అనుభవం ఉంటది. ఈ పంట ఎలా పండింది ఏందనేది మీరు దీని గురించి ఒక 4 మాటలు చెప్పరండి? ఈ ఇత్తనం గురించి ఎలా ఉందనేది చెప్పరండి ఒకసారి? మీ పేరు చెప్పండండి. నా పేరు ఉప్పునూరు వెంకటరెడ్డి అండి. ఊరండి? మాదాపురం విలేజ్. హ్మ్. నాకు 15 ఎకరాల భూమి ఉందండి. నేను గూడా గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నా. గతంలో 4, 5 ఎకరాలు మిర్చి తోట పండియటం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న పరిస్థితుల ఈ రోగాలు తట్టుకోలేక ఈ సంవత్సరమే మేము ఈ మిర్చి తోటని పండించటం మానేసినాం. ఇప్పుడే ఇక్కడ మాదాపురం గ్రామ రైతు తిగుళ్ళ వెంకటేశ్వర్లు అనే రైతు సౌభాగ్య ఎస్ 500 F1 హైబ్రిడ్ రకం యోధా సీడ్ వాళ్ళది. దీన్ని ఫీల్డ్ కోసం ఇక్కడ ఒక కంపెనీ వాళ్ళు ఇక్కడికి మమ్మల్ని పిలవటం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసినాక ఈ రైతు పడ్డ కష్టం, ఈ రైతు పడ్డ పంట దిగుబడి చూస్తే మళ్ళీ ఒకసారి వ్యవసాయం చేయాలి, ఈ మిర్చి తోట పండియాలనే ఒక భావనలో మేము వచ్చాం. ఎందుకంటే ఈ తోటను చూసి ఈ హైబ్రిడ్ విత్తనాన్ని చూసి ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో రోగాలు పడి నష్టపోయి రైతులు 5 క్వింటాలు 10 క్వింటాలు కానీ పరిస్థితిలో ఈ హైబ్రిడ్ స్పీడు అత్యధికంగా బాగా క్రాప్ వచ్చింది. ఇప్పుడు సుమారుగా 30 నుంచి 40 క్వింటాలు ఈ దిగుబడి వచ్చే పరిస్థితులు ఉన్నది. ముందుగా ఈ కంపెనీ తరఫున ఇచ్చిన కంపెనీ వాళ్ళని, ఈ పండించిన రైతుని ప్రత్యేకంగా మాదాపురం గ్రామ ప్రజలందరి తరఫున వెంకటేశ్వర్లకి అభినందనలు తెలుపుతుంటూ, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత మంచి దిగుబడి పంట పండించినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలపాల్సింది అవసరం ఉంది. ఎందుకంటే మాకు ఈ పంట పండియాలనే ఆలోచన లేని వాళ్ళకు కూడా ఇవాళ ఈ మిర్చిని చూసి రేపు మేము కూడా వేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం వచ్చింది. ఆయన వల్ల ఇట్లాంటి దిగుబడులు మంచి దిగుబడులు రైతుకి ఇస్తే మేము కూడా అత్యధిక లాభాలతోని వ్యవసాయం చేయడానికి ముందుకుంటాం. కావున ప్రత్యేకంగా ఈ సీడ్ వాళ్ళకి, ఈ రైతుకి అభినందనలు తెలుపుకుంటూ, ఈ పంటను చూస్తే ఇప్పుడు కింది దశ నుంచి పై దశ వరకు మిరపకాయ మొత్తం ఒకటే సైజులో ఉంది. ఈ పంటను చూస్తే ఇప్పుడు ఎకరానికి 40 క్వింటాలు తక్కువ 40 క్వింటాలు పక్కాగా అవుతుంది. ఎందుకంటే కింది దశ నుంచి పై చివరి వరకు ఒకటే కాపు, చిక్కదనం ప్లస్ బారు. ఎందుకంటే కూలీలకు కూడా ఇబ్బంది లేకుండా కోత కూడా ఉంటుంది. ఈ బారు వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీనివల్ల తెగుళ్ళు, ఒక నల్లి కానీ ఇలాంటిది ఏది మన గొప్ప రోగం అలాంటి ఏ తెగుళ్ళు లేవు. ఇది మంచి దిగుబడి అయితే బ్రహ్మాండంగా ఉన్నది. దీన్ని ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ హైబ్రిడ్ని సీడ్ని వాడుకోవచ్చు. రైతులు అత్యధికంగా లాభసాటిగా ఉంది. ఇది తప్పనిసరిగా నా యొక్క మనవి. ఈ యొక్క ఫీల్డ్ని మళ్ళీ మీరు ఎక్కడైనా చూసేనా ఈ ఫీల్డ్ని తప్పనిసరిగా ఈ హైబ్రిడ్ సీడ్ని వచ్చే సంవత్సరం సాగు బాగా వాడాలని నేను రైతుగా మీకు అందరికీ అభినందనలు తెలుపుకుంటూ, మీకు కూడా తప్పనిసరిగా మీరు వేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇది దీని యొక్క దిగుబడి. కాయ స్టెప్ వైజ్గా వచ్చిందండి. బాగా వచ్చిందండి. స్టెప్ వైజ్గా వచ్చింది. చిక్కదనం చూడండి ఎంత బాగుంది అది. ఎందుకంటే గంబెట్టినట్టు అతికిలా అనిపిస్తుంది అంత చిక్కదనం. అవును, మీరేదో ఫోటో కోసం దీన్ని అతికిచ్చినట్టు ఉంది, కానీ ఇది ఫ్యాక్ట్గా ఇది కాసిన క్రాపే. ఒకసారి మీరు అందరూ చూడండి. ఇది ఏమన్నా అతికిచ్చింది కూడా కాదు రైతుగా. ఇది ఒక కొమ్మది, అంటే దీనికి ఈ చెట్టుకున్న ఒక చిన్న భాగం ఇది. దీనికే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. సైజు కూడా చూడండి, ఒక్క సైజు కూడా ఏ కాయ అయినా సైజు తక్కువ లేదు. దానివల్ల పై చివరి కాయ వల్ల కూడా తక్కువ లేదు కాబట్టి దిగుబడి అత్యధికంగా వస్తుంది. ఎందుకంటే బారు తక్కువైన కాచి దిగుబడి తగ్గుద్ది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చివరిది కూడా ఈ పిందె వరకు కూడా బారు వచ్చింది. ఓకే అండి. ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అంటారు. వేరే మంచిగా 100% పెట్టుకోవచ్చు.
ఈ సీడుని మీరు ఎక్కడున్నా ఏ కంపెనీ ఏ కొట్లో దొరికినా కూడా తప్పనిసరిగా పోయేనా ఈ సీడ్ని మీరు వాడాల్సిందిగా మేము అయితే రైతు వారిగా చెప్తున్నాం.